అందరికీ నమస్కారం. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. ఆడదాని స్థానం పాదాల దగ్గరేనా అని అనుకునే వాళ్ళకి ఈ చిన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవటానికి మనం అనుకునటానికి చిన్న విషయం అయినా కానీ విషయ జ్ఞానం మాత్రం చాలా పెద్దది. శ్రీ కూర్మ పురాణం మహాదేవుడైన శంకరుని పరమాత్మగా కూర్మ పురాణం వర్ణిస్తోంది. ఇది స్వయంగా నారాయణుడు చెప్పిన దివ్య పురాణం. పవిత్రమైన కార్తీక మాసంలో పరమశివుని పరమాత్మగా తెలుపుతున్న పురాణం కేవలం పూర్వజన్మ సుకృతం ఉన్నవారే చదవగలరు. కార్తీక మాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. అయితే మార్గశిరం విష్ణువునకు ప్రీతిపాత్రమైనది. మాసానం మార్గశీర్షోహం అని గీతలో అన్నారు. కూర్మ పురాణం 2వ అధ్యాయం ప్రారంభంలో కూర్ముడు స్పష్టంగా ఇలా అన్నాడు: అహం నారాయణో దేవ పూర్వమాసం నమే పరం ఉపాస్య విపులాం నిద్రాం భోగిశయ్యాం సమాశ్రిత చింతయామి పునః సృష్టిం నిశాంతే ప్రతి బుద్ధ్యతు. దీని అర్థం, పూర్వం నేను నారాయణ దేవుడిగా ఉన్నాను. నాకంటే పరమైనది లేదు. సర్పశయ్యపై ఉండి చాలాసేపు నిద్రించాను. రాత్రి గడిచాక మేలుకొని పునః సృష్టి గురించి ఆలోచించాను. పురాణానికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు 5. వాటిలో మొదటిది సృష్టి ఎలా జరిగిందో చెప్పటం. అదే ఇప్పుడు కూర్మ పురాణం చెబుతోంది. ఇక్కడ చెబుతున్న నిద్రను మన సామాన్య నిద్రగా తీసుకోవాల్సిన అవసరం లేదు. నారాయణునికి యోగ నిద్ర ఉందని అంటారు. నారాయణ నిద్రను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇదే పురాణంలో భూమి మహార్ణవమైనప్పుడు అని చెప్పడం జరిగింది. అర్ణవం అంటే సముద్రం. అంటే భూమి మొత్తం జలప్రళయం వల్ల నీటితో నిండినప్పుడు అని అర్థం. పురాణాలకు ఉన్న రెండో లక్షణం ప్రళయం గురించి కూడా చెప్పాలి. ప్రళయం వచ్చిన తరువాత భూమి మొత్తం నీటిలో మునిగిపోయి సకల జీవజాతులు జలచరాలతో సహా అంతరించిపోతాయి. దీన్ని నిస్సారమైన కాసారంగా చెప్పవచ్చు. అంటే జీవులు లేని ఏకమహాసముద్రం అన్నమాట. ఆ విధంగా భూమి కొన్ని వేల ఏళ్ళు ఉంటుంది. దీన్నే ప్రపంచానికి నిద్రాకాలంగా చెప్పవచ్చు. నారాయణుడు నిద్రపోవటం అంటే ప్రపంచం నిస్తేజంగా నిర్వ్యాపారంగా ఉండటం అన్నమాట. భూమి జలార్ణమైపోయి జీవజగత్తు లేదు కనుక, పోషణ పాత్ర ఉండదు కనుక విష్ణువు కూడా నిద్రాణ స్థితిలోకి వెళ్తాడని భూమి స్థితిగతులు సామాన్యులకు అర్థం కావడం కోసం చెప్పడం జరిగింది. నిజానికి విష్ణుమూర్తి నిద్ర వెనుక ఉన్న వైజ్ఞానిక వర్ణన ఇదే. భూమి స్థితిగతులలో మండీగోళంగా ఉండటం, చల్లబడటం, నీరు ఏర్పడటం, దాని నుంచి భూభాగాలు ఏర్పడటం సృష్టికి ప్రారంభంగా శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన జీవజలావిర్భావ పూర్వ దశ. దీని తరువాత జీవులు బ్రతకడానికి అనుకూలమైన వాతావరణం కలిగిన తరువాత నీటి వల్ల ఒక్కో ప్రాణి పుట్టడం ప్రారంభం అవుతుంది. ఇదే విష్ణువు నిద్రలేవటం. అంతేకాని పరమశివుడు విష్ణువుగా సృష్టి స్థితి పాత్ర పోషిస్తూ ఆయన నిద్రపోవటం కాదు. జగత్తు జీవశూన్యమై ఉండటమే నిద్రావస్థ. జీవజగత్తు పుట్టడం, ప్రారంభం కావటం, సృష్టికి ఉదయం, అదే విష్ణువు నిద్రలేవటం. విష్ణువు నిద్రలేచిన వెంటనే లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె వెళ్ళి విష్ణువు ప్రక్కనే కూర్చున్నది. ఆమె సకల దేహులను మోహింపచేస్తోంది. మోహిని సర్వదేహినాం అని కూర్ముడు చెప్పాడు. సృష్టి కేవలం పుట్టగానే అది తన క్రియాకలాపాలు మొదలుపెట్టి పరుగులు పెట్టదు. ఆకలి, ఆశ, సౌఖ్యం అనే మోహాలు కలిగితేనే ధన కనక వస్తు వాహన అన్నాదుల కోసం ప్రాణులు ప్రయత్నిస్తాయి. ఈ మోహాలు కలిగించేది
లక్ష్మీదేవి. నిజానికి తాను సృష్టించిన ప్రాణులు జడులుగా ఉండటం వల్ల వారిని పనుల కోసం ప్రేరేపించటం కోసం మహాసౌందర్య రాశి లక్ష్మిని చూసిన బ్రహ్మ ఈ విధంగా కోరాడు: మాధవ, ఆ అందగత్తెను సమస్త ప్రాణులను మోహింపచేయమని ఆజ్ఞాపించు. అందువల్ల ఈ విశాల సృష్టి పెంపొందుతుంది అని అన్నాడు. ఇది విన్న విష్ణుమూర్తి ఈ విధంగా దేవిని ఆదేశించాడు: దేవి, ఈ దేవాసుర మానవాది అఖిల విశ్వాన్ని మోహపెట్టి నా అనతి ప్రకారం సంసారంలో పడగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఇది చాలా ముఖ్యమైనది. జీవజగత్తుకు పనుల యందు ప్రేరణ అనగా మన భాషలో మోటివేషన్ ఎలా కలిగింది అంటే దీనివల్లే. ముందుగా ఆకలి తీర్చుకోవడంతో ఎండవేడిమి, చలి నుంచి, వర్షం నుంచి, ప్రాణభయాల నుంచి కాపాడుకోవడంతో మొదలైన పనులు నేటి అంతరిక్ష పరిశోధన వరకు మానవుడు పురోగమించడానికి కారణం అయింది. ఈ సకల జగత్తు డబ్బు, సౌఖ్యాలు, బాధా నివృత్తి వంటి వాటితో ప్రేరేపిస్తున్న మహామాయ లక్ష్మీదేవియే. లక్ష్మీదేవి పాదములు ఒత్తుతుంటే హరి నిద్రపోవటం కేవలం సూచకమైన వర్ణన మాత్రమే. ఇక్కడ శ్రీహరిని ఆ పరమేశ్వరుడుగా కూర్మపురాణం వర్ణిస్తుంది. జగత్తు మొత్తాన్ని వశం చేసుకున్న మహామాయా లక్ష్మీదేవి ఆయన పాదాలు పట్టుకోవడంగా తీసుకోవాలి. జగత్తు ఆమె ఆధీనంలో ఉన్న మహామాయ పరమాత్మ పాదాక్రాంతురాలు అని చెప్పడానికే ఈ వర్ణన ఉంది. ఆమె ఏలుబడి బయట ప్రపంచంలో చెల్లుబాటు అవుతుంది. కానీ పరమాత్మ దగ్గర మాయ స్థానం పాదాల దగ్గరే అని అర్థం చేసుకోవాలి. ఇదే లక్ష్మీదేవి పాదాలు సేవిస్తూ ఉండటం. జీవిగా పుట్టి లక్ష్మీదేవి మాయలో పడి ఆహారం, ధనం సంపాదించే మోహంలో పడిపోయి కొట్టుమిట్టాడుతూ ఈ బాధల నుంచి ఎలా బయటపడాలి అనే సమాధానం కూడా విష్ణువు చెబుతున్నాడు. జప తప హోమ స్వాధ్యాయన యజనాలతో పరమశివుని అర్చించిన వారికి పనిగట్టుకుని దూరంగా ఉండు అని వారిని మోహపెట్టలేవు అని నారాయణుడే స్పష్టంగా చెప్పాడు. భక్తి యోగ సహితులు, ఈశ్వరార్పిత మానసులు, ప్రాణాయామాదుల పట్ల ఆసక్తి కలవారు, నిర్మలులు అయిన వారిని, రుద్రమంత్ర పరాయణులను, ఓంకార పరాయణ మానసులను, వేదవేత్తలను మోహపెట్టలేవు. ఈశ్వరారాధన నిరతులు అయిన వారి జోలికి వెళ్ళకు అని లక్ష్మీదేవిని ఆదేశించాడు. కనుక లక్ష్మీమాయ నుంచి బయటపడాలంటే పరమేశ్వరుని ఆరాధించడమే మార్గం. నాశం లేని సకల ఐశ్వర్యాలు మహేశ్వరుని దగ్గర ఉన్నాయి. లక్ష్మీదేవి నశించిపోయే ధనాదులతో మోహింపచేస్తుంది. లక్ష్మీదేవి నశించిపోయే ధనాదులతో మోహింపచేస్తుంది. దీనికి వ్యతిరేకంగా శాశ్వత ధనాలు కొంగు బంగారంగా శివానుగ్రహంతో పొందుతారు. కనుక వారిని మోహపెట్టలేవని హరి చెబుతున్నాడు. ఇదే కూర్మపురాణం చెబుతున్న రహస్యం. ఇది అర్థం చేసుకోకుండా ఆడది ఎప్పుడు కాళ్ళ దగ్గరే ఉండాలా అని మహిళా మండళ్ళు గోల పెట్టడం అర్థం లేని వాదన. కూర్మపురాణంలోని మరిన్ని విశేషాలు ముందు తెలుసుకుందాం. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు తెలుగులోకి అనువర్తించిన శ్రీ కూర్మపురాణ మూల ప్రతీది. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.